ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పింకీ బంగారం ఇక్కడున్నావా? రా భోంచేద్దు గాని. నాకొద్దు. ఎందుకమ్మా? నాకొద్దు. అదే ఎందుకు? మావయ్య ఏమైంది దీనికి? నేనేం ప్లాన్ కూడా చెప్పలేదే. సొంత స్కెచ్ చేసిందేమో. ఈ పిల్ల చూడ్డానికి పీచుకులా ఉంది గాని పెద్ద ముదిరే. పింకీ ఏమైంది అని నాన్న అడుగుతున్నారు కదా, చెప్పు. మీకెవరికి నేనంటే ఇష్టం లేదు. మీ అందరికీ ఆ స్వీటీ అంటేనే కదా ఇష్టం. నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? అయ్యో బంగారు తల్లి, ఎందుకు నీకు అలా అనిపించింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరూ కాదు, నువ్వే నన్ను హర్ట్ చేసావు. నేనా? నేనేం చేశాను? ఉదయం స్వీటీకి పెద్ద బొమ్మ ఇప్పించావు, నాకు ఇచ్చావా? నేను అలిగే, నాతో మాట్లాడకు. బంగారు తల్లి, అదే నీ కోపానికి కారణం? ఏం లేదమ్మా, నిన్న చెల్లిని తప్పుగా అర్థం చేసుకుని తిట్టాను కదా. ఆ మాటలకి తను చాలా హర్ట్ అయింది. అందుకే తన్ని కూల్ చేయడానికని గిఫ్ట్ తీసుకొచ్చాను. ఓ అలాగా? అయితే ఇప్పుడు నేను హర్ట్ అయ్యాను. నాకు కూడా బొమ్మ కావాలి, గిఫ్ట్ ఇవ్వు. పింకీ, ఏంటా మొండితనం? ఇప్పటికిప్పుడంటే ఎలా తీసుకొస్తాడు? చీకటి పడింది కదమ్మా, షాప్స్ కూడా క్లోజ్ అయ్యుంటాయి. రేపు మార్నింగ్ తీసుకొస్తాడులే, వదిలే. ఉదయం కాదు, నాకిప్పుడే కావాలి. పింకీ, దిస్ ఇస్ వెరీ బ్యాడ్. పింకీ ఏదో తప్పు చేసినట్టు తనని తిడతావేంటమ్మా? ఇంట్లో ఇద్దరు పిల్లలున్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి. ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తే ఇలాగే ఉంటుంది. అరే పసి పిల్లమ్మా, పసి హృదయం. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గాయమవుతుంది. అక్క, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? నా దృష్టిలో స్వీటీ పింకీ ఇద్దరూ సమానమే. ఎక్కడ కార్తీక్? మాటల్లో సమానత్వం ఉంది, చేతుల్లో ఎక్కడుంది? అందుకే పింకీ హర్ట్ అయింది. వదినా, చిన్న విషయాన్ని చిలికి చిలికి గాలివాన చేస్తున్నావు. రేపు ఇంకో గిఫ్ట్ తెచ్చిస్తే పింకీ కూడా నార్మల్ అవుతుంది. రేపు కాదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.